అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు కరివేపాకు మొక్క గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అలాగే కరివేపాకు మొక్కనే కాదు, సమ్మర్‌లో మనకు ఇంట్లో ఉండే మొక్కలన్నిటికీను ఒక మంచి ఎనర్జీ ఇచ్చే విధంగా ఒక టిప్ నేను ఈరోజు చెప్తాను. అది చాలా ఈజీగా ఉంటుంది. అందరికీను ఫాలో అవ్వడానికి బాగుంటుంది. ఈ కరివేపాకు మొక్క అయితే చాలా సువాసన కలిగి ఉంటుందండి. మార్కెట్‌లో వచ్చే ఆకు కంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కింద కూడన చక్కగా మొక్కలు మళ్ళీ వచ్చేసాయి. ఈ మొక్కలు కూడా నేను పెంచడానికి చక్కగా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడాను కరివేపాకు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కూరలో వేసుకోవడానికి. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ అలాగే హెల్త్‌కి ఉపయోగపడే విధంగా చాలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేయటం వల్ల ఏంటంటే ఆక్సిజన్ అనేది చక్కగా రూట్స్‌కి పాస్ అయ్యి చక్కగా మొక్క పెరుగుతుంది. మంచిగా గ్రోతింగ్ వస్తుందన్నమాట. అలాగే ఈరోజు మీకు ఒక 2 మంచి అన్ని కుండీలకు అలాగే చేస్తున్నాను. ఈ పక్కన ఉన్న మందార కుండీ అది మీకు మొక్కను చూపించలేదు. అయితే అలా అన్నిటికీ మట్టిని లూజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఇవి వెజిటేబుల్లో వచ్చే మనకి కిచెన్లో వచ్చే వెజిటేబుల్ వేస్ట్ అన్నమాట. ఇవి సొరకాయ కూర వండాము. ఆ కూరను ఉల్లిపాయ తొక్కలు ఇంక కిందకు చాలవటం ఉన్నాయి. అవన్నీ మనకు కనపడవు. అయితే వీటినన్నిటిని మనము చక్కగా ఆ మొక్కలకు ఇవ్వచ్చు. ఇదిగోండి బాటిల్స్, ఇవి పాత బాటిల్సే నేను ఎప్పుడు వేసేదే. ఈ బాటిల్స్లోను ఇప్పుడు మనం ఇవన్నీ నేను నింపేసుకొని నింపుకున్న తర్వాతను దానిని మొక్క మొదట్లో మనం అన్ని మొక్కల మొదట్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇందులో పెట్టాను. అలాగే పక్కన ఉన్న మందార మొక్కకు పెట్టాను. ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే దీనిపైన మన గార్డెన్లో ఉండే పాత సాయిల్ని మనము కప్పేసి పూర్తిగా మనం కప్పేసి దాంట్లో మట్టి వేసేసి తర్వాత దీనిలో మనము చక్కగా మట్టిని కొంచెం లోతుగా ఫ్రెష్ చేసే విధంగా పెట్టేసి దాన్ని తర్వాత మనము ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దానిని పూర్తిగా కప్పేసినాక లేదంటే కొంత ఖాళీ ఉంటే ఇంకా మీకు మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మట్టి కప్పుకున్నా ఓకే, మీ ఇష్టం అండి. ఈ విధంగా చేసుకున్నాక దీనిపైన మనము ఇప్పుడు ప్రతిరోజు మనం వాటర్ వేస్తుంటాం కదా, ఆ వాటర్ వేయాలి. ఇందులో కొంచెం తక్కువగా ఉంది, ఇంకా ఫుల్గా అయ్యాక అప్పుడు వేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మట్టిలో పాతి పెట్టేసినాను కాబట్టి. ఇప్పుడు దీనిపైన వాటర్ వేయటం వల్ల ఏంటంటే అందులో ఉండే పోషకాలన్నీ సూక్ష్మ పోషకాలు ఎన్పికే మినరల్స్ అన్నీను మొక్క మొదట్లోంచి రూట్స్లోకి వెళ్తాయి అన్నమాట. ప్రతిరోజు ఇలా మనం వాటర్ వేయటం వల్ల అందులో ఉండే వాల్యూస్ అన్నీ వైటమిన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వెళ్తాయి. తరువాత ఏమవుతుందంటే అది కొన్ని రోజులకు మట్టి వేయటం వల్ల ఇది కూడా డికంపోజ్ అయిపోయి మనకు మంచి సాయిల్ మిక్స్గా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఈ సాయిల్ని మనం ఏదైనా మొక్కలు వేసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఆ కరివేపాకు మొక్కనే ఇంకా వేరే చోట నేను ప్రొపగేట్ చేశాను. ఇది మా ఊళ్ళో ఉండే కరివేపాకు చెట్టు చనిపోయిందంటే మా అమ్మ అడిగింది, కాబట్టి దీన్ని నేను మళ్ళీ డెవలప్ చేసేది. ఇదిగోండి చక్కగా చిగుళ్ళు వచ్చి ఇది కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఈ మధ్య అంతా నీడలో పెట్టాను. ఒక 20 days అయిందండి ఇది నాటి. ఇప్పుడు దీనిని ఊళ్ళో తీసుకెళ్ళి మా అమ్మకి ఇస్తానన్నమాట. ఎందుకంటే కరివేపాకు మేము ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇది ఆకు కూడా చాలా బాగుంటుంది, మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మళ్ళీ మనం చేసుకొని ఆ మట్టిని మళ్ళీ మనం తీసుకొని కొత్తగా మళ్ళీ వెజిటేబుల్స్ వేసుకొని మట్టి నింపుకుంటే ఇలా బాగుంటుందండి. చాలా 2 రకాలుగా మనకు ఉపయోగపడతాయి. ఆ వాటర్ అంతా వేయటం వల్ల దానికి మినరల్స్ విటమిన్స్ వెళ్తే తర్వాత ఆ మట్టి మనకు మొక్కల్లో మనం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్ అండి. టేక్ కేర్ అండి.